హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను గులాబ్ జాములు చేస్తున్నానండి. అవి ఎలా చేయాలి ఏంటన్నది ఒకసారి నేను చూపిస్తానండి. ఇది గులాబ్ జాములు అండి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దానికి కొంచెం నెయ్యి, ఒక గ్లాసు షుగరు, కొంచెం తగినన్ని పాలు, ఇలాచీ పొడి. వీటితో నేను సింపుల్గా మీకు గులాబ్ జాములు చేసి చూపిస్తానండి. ముందు స్టవ్ పొయ్యి మీద ఒక గ్లాస్ షుగర్ వేసుకుందాం. దానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. మన పాకం ఎంత కావాలంత చూసుకుని, మనం చేసే క్వాంటిటీ బట్టి కూడా మీరు షుగర్ చూసుకుని వేసుకోండి. వాటర్ పోసాను కదండి. ఇప్పుడు అది అలాగా పాకం అవుతుంది. కొంచెం జిగురు పాకం రావాలండి. ఈలోపు మనం ఈ గులాబ్ జాముల పిండి కలుపుకుందామండి. పాలు పోసుకుని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. కొన్ని పాలు పోసుకుందామండి. మరి పాలు ఎక్కువ పోయకండి. ఎక్కువ పోస్తే మళ్ళీ ఉండలు సరిగ్గా రావు. చూసుకుని ముద్ద అయ్యేలాగా కొంచెం కొంచెంగా పోసుకుని ముద్ద చేసుకోవాలండి. ఇవన్నీ చూసారా, కొన్ని పోస్తే ఎలా కలుపుతున్నాను. ఇలా ముద్ద చేసుకోండి. చక్కగా నొక్కి నొక్కి చక్కగా ముద్ద అయ్యేలా చూసుకోండి. అంతే, ఇంకా పాలు పోయే అవసరం లేదండి. మొత్తం చక్కగా ముద్ద అయిపోతుంది చూసారా. అంతే, అలా గట్టిగా చేసుకోండి. చూసారా, చక్కగా ముద్ద అయిపోయింది కదండి. ఇది ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేయాలి. ఇదిగోండి, చక్కగా ఈ బౌల్లో ఇలాగ చక్కగా ముద్దలా చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఈలోపు అది పాకం అవుతుందండి. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత నేను మూత తీసాను. అదిగోండి, చక్కగా మనకి ముద్ద మంచిగా అయింది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. కొంచెం చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని, నేను నెయ్యి అప్లై చేస్తున్నానండి. చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి వీటిని. చూడండి, ఇదిగోండి, కొంచెం కొంచెం అలా ముద్ద తీసుకుని కొంచెం నెయ్యి చిన్న డ్రాప్ ఇలాగ చేతికి పాముకునండి. ఈ ముద్ద ఇలాగ రౌండ్ బాల్ చేసేసుకుందాం. చక్కగా నొక్కి నొక్కి చేయండి. ఇలా గుల్లగుల్లగా చేస్తే ఈ బాల్స్ ఆయిల్ వేసాక విడిపోతాయండి, మంచిగా రావు. చక్కగా నొక్కి నొక్కి చేస్తే చక్కగా రౌండ్గా మనకు ఆయిల్ వేసినా అసలు ఎక్కడ ఇడిపోకుండా మంచిగా వస్తుందండి. మళ్ళీ కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మళ్ళీ ఇంకో బాల్ అలాగే చేసుకుందామండి. అది కొంచెం చూసారా, అన్నీ ఇలాగే చేసుకుందాం. ఇంకా అన్నీ సేమ్ ఇంతేనండి. మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యి రాసుకుని మళ్ళీ చిన్న ముద్ద తీసుకుని మళ్ళీ అన్నీ ఒకే సైజు వచ్చేలా చేసుకోండి. చక్కగా చూడడానికి గట్ట బాగుంటుంది. ఇదిగోండి, అలాగే ఇంక ప్రతి ఒక్కటి అలాగే చేసుకుందామండి. చూసారా, అన్నీ ఒకటే సైజు ఎంత చక్కగా వచ్చినాయో అట్లానే మీరు కూడా చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఆల్రెడీ పాకం పెట్టేసుకున్నాం కదండి. చక్కగా పాకం చూడండి. అదిగోండి, కొంచెం జిగురు జిగురుగా వస్తే చాలండి. వీటికి ఏం పాకం అది రావసరం లేదు. కొంచెం మనం అలా మరిగించుకుని షుగర్లో కొంచెం జిగురు జిగురు వస్తే చాలు. ఇదిగోండి, ఇలాచి చక్కగా ఒక 4-5 ఇలాచి ఇలా దంచుకుని ఆ పొడి అందులో వేసేసుకుందామండి. షుగర్ పాకంలో ఈ ఇలాచి పొడి వేసేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక చిన్న నిమ్మ చెక్క తీసుకుని ఒక 5-6 డ్రాప్లు వేయండి.
ఎక్కువేం కాదు, ఒక 5-6 డ్రాప్లు వేస్తే పాకం చిక్కపడకుండా మనకి గులాబ్ జాములు ఆయిల్ అయ్యేదాకా కూడా బాగుంటుందండి పాకం. అందుకని ఒక 5-6 డ్రాప్లు నిమ్మరసం వేయండి. ఇది పక్కన తీసేద్దాం. ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి ఈ గులాబ్ జాములు వేయించడానికి. ఇదిగోండి బాండి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చుకోదండి, మనం కొంచెం వేస్తే సరిపోతుంది. మీరు చూసుకుని ఆయిల్ పోసుకోండి. ఒక 1/2 లీటర్ అలా పోస్తే సరిపోద్దండి, ఎక్కువేం అవసరం లేదు. ఇవేం పీల్చుకోవు కదా. నేను ఒక 1/2 లీటర్ అంత వేసానండి. సరిపోతుందండి. అది ఆయిల్ హీట్ ఎక్కిదాకా వెయిట్ చేద్దామండి. ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్కటి చొప్పున అన్నీ ఆయిల్లో వేసుకుందామండి. చక్కగా ఆయిల్ వేడవ్వాలండి, చూసుకోండి. ఇవన్నీ చక్కగా ఒక్కొక్కటి వేసేద్దాం. ఒక 2 ట్రిప్పుల కింద వేయించుకుంటే అండి చక్కగా అన్నీ చక్కగా వేగుతాయి ఈవెన్గా. ఇవన్నీ అన్నీ వేసేస్తాం కదా. చక్కగా కలుపుకోండి, గరిటె పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటే అన్నీ ఒకటే కలర్, అటు ఇటు కూడా ఒకే కలర్ వస్తాయండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. గరిటెతో ఇలా కలుపుకుంటూ, అవి చూసారా, ఇంకొంచెం కలర్ రావాలండి. ఇంకొంచెం కలర్ రావాలి, ఎందుకంటే మరీ కలర్ రాకుండా వేసినా తెల్లగా వస్తుంది. మంచి కలర్ రావాలండి. అలా కలుపుకుంటూ చేయండి, అన్నీ చక్కగా మంచిగా వేగుతాయి. అవి చూసారా, ఎక్కడ ఇంత కూడా విడిపోకుండా ఎంత మంచిగా వచ్చినాయి చూసారా. మనం ఉండలు చుట్టినప్పుడే చక్కగా మంచిగా నొక్కి నొక్కి చుడితేయండి అలా వస్తుంది. లేకపోతే మనం ఇలాగే మామూలు నార్మల్గా చేసేస్తాయండి, రావు, మంచిగా విడిపోతాయి ఆయిల్ వేయగానే. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అదిగోండి మంచి కలర్ వచ్చేసినాయి. ఒక బౌల్లోకి తీసేద్దాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకా అన్నీ తీసేద్దామండి. ఇప్పుడు ఇంకో ట్రిప్ వేసుకుందామండి. ఇవి కూడా సేమ్ అదే కలర్ వేయించేసుకుందాం. ఒక ప్యాకెట్కి మంచిగా ఇన్ని అయినాయండి, సరిపోతాయి. ఒక 4-5 తినడానికి చక్కగా. పిల్లలకి ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టండి, మంచిగా తింటారు. ఇవి కూడా అలాగే వేయించేసుకునండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. చక్క కలర్, ఇవి కూడా కలర్ వచ్చేస్తున్నాయి, తీసేద్దాం. అవిగండి అవి కూడా తీసేసాను. ఇప్పుడు పాకంలో వేసేద్దామండి. ఇవన్నీ కలిపి ఇగో పాకంలో చక్కగా ఇలాచి పొడి అన్నీ వేసుకున్నాం కదండి పాకంలో. ఇంక బాల్స్ వేసేద్దాం. అవిగోండి ఇవన్నీ వేసేసి ఒకసారి అటు ఇటు పాకం వాటికి పట్టేలాగా కలుపుకుందామండి. ఒక్క నిమిషం. అయ్యో కలిపేసాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా పక్కకు ఉంచేద్దామండి. 5 నిమిషాల తర్వాత ఎలా ఉన్నాయన్నది నేను చూపిస్తాను. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత అదిగోండి చూసారా, చక్క పాకం పీల్చేసుకుని ఎంత బాగా వచ్చినాయో. మరి పాకం కూడా ఎక్కువ ఏం చేసుకోవద్దండి,
మనకు సరిపడగా చేసుకోవాలి. చూసారు ఎంత బాగా ఉబ్బినాయో పాకం పీల్చుకుని. ఇవన్నీ చక్కగా ఇలాగా ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి అన్నీ ఒకటే సైజు ఎంత బాగా వచ్చినాయో. చూసారా? కొంచెం పాకం అలా పైన వేసుకుంటే అంతేనండి, సింపుల్గా గులాబ్ జాములు రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సబ్స్క్రైబ్ చేసుకోండి.